ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు గీతాధ్యాన శ్లోకంలో మరొక శ్లోకం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. వందే మాధవం. నేను విష్ణువుకి నమస్కరిస్తున్నాను. మా అంటే లక్ష్మి, ధన అంటే భర్త. లక్ష్మీ భర్తకు విష్ణువుకి నమస్కారం. ఎటువంటి వాడు విష్ణువు? అతని కృపతో మగవాడు వక్తగా మాట్లాడగలడు, కుంటివాడు పర్వతాలు దాటగలడు. పరమానంద మాధవం, ఆ ఆనందమైనటువంటి ఆ మాధవునికి వందనాలు. దీన్ని బట్టి దైవకృప ఉన్నది అన్నది సత్యం. మన ఋషులు మునులు ఈ శ్లోకాన్ని స్మరించుకుంటారు. కృప అన్నది మనం చేసే పనుల నుంచి ఉత్పన్నమయ్యేది కాదు, అనుకోని విధంగా తనంతట తానే వచ్చి పడుతుంది. దానినే దైవ కృప అంటాం. కారణం లేకుండా కార్యరూపం దాల్చే వాటికి కారణం దైవకృప అంటాం మనం. శ్రీరామకృష్ణుడు కూడా ఇలా అంటారు, దైవకృప గాలిలాగా ఎప్పుడు ఉంటుంది. నీ పడవ ఆ మార్గంలో పయనించిన కారణంగా, నీ తెరసాపని ఎత్తని కారణంగా దాన్ని నీవు పొందలేకపోతున్నావు. ఆ పని మనవంతు. అంత మాత్రం చేయగలిగితే చాలు. మహాభారతం చదివితే అనేక సందర్భాల్లో శ్రీకృష్ణుని కృప ప్రసరించడం గమనించగలుగుతాం. ద్రౌపదిని దుర్యోధనుడు సభలో అవమానించిన సన్నివేశం, దుశ్శాసనుడు ఆమెను వివసన చేయనున్న సన్నివేశం, ఆమె భర్తలు మహామహులు అయి ఉండి ఆమెను కాపాడలేనటువంటి నిస్సహాయులైనప్పుడు ఆమెకు ఒకే ఒక ఆధారం దైవకృప. ఆమె కృష్ణ అని పిలిచిన వెంటనే దైవకృప ప్రసరించినటువంటి తీరు, ఆమెకు శీల రక్షణలలో వస్త్రాలు అందించినటువంటి భగవాని కృప మరువరానిది. ఈ సన్నివేశాన్ని దైవకృపను పాటల రూపంలో బెంగాలీ, తెలుగు, కన్నడ భాషల్లో పాడుతుంటారు చాలామంది. ప్రతి మానవుని జీవితంలో కొన్ని సంఘటనలకు కారణం తెలియక దైవకృప అనటం కూడా అంటూ ఉంటాం మనం. అర్హులు కాని వారిపై కూడా అది ప్రసరింపబడుతుంది. ఈ దైవకృపను ఈ శ్లోకం ద్వారా వ్యక్తపరిచారు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, సామాన్యుడైనటువంటి వ్యక్తి అసాధారణంగా కనపడుతూ ఉంటాడు. కేదార్ బద్రయాత్రలో కాలినడకన వెళ్ళటం ఎంతో ప్రమాదంతో కూడినటువంటి పని. కష్టంతో కూడినదైనా ప్రమాదకరమైనటువంటి దైవం అయినా కానీ దైవభక్తులు చక్కగా వెళ్ళి రాగలుగుతారు. దైవకృప అంటే అదే. దైవం పట్ల మనకు అమితమైనటువంటి విశ్వాసం ఉంటే కృప దానంతట అదే ప్రసరిస్తుంది. ఎన్నో సందర్భాల్లో విశ్వాసం కారణంగా అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. మనసుకు ఆ దైవాన్ని స్వీకరించగలిగినటువంటి శక్తి లేనప్పుడు ఆశించినవి విఫలం కావచ్చు. దైవకృప అనేటువంటి మారుతం ఎలవేళలా వీస్తున్న పడవ తెరసాపన ఎత్తటం మన కనీస బాధ్యత. ఆ పని చేయగలిగినప్పుడు ఆ మలయ మారుతమే పడవను ఒడ్డుకు చేరుస్తుంది. భగవంతుడు న్యాయమూర్తిలాగా కూర్చొని నీవు మంచి పనులు చేశావు, తప్పుడు పనులు చేశావు అని అన్నాడు. అవినీతి పరులకైనా సాధువులకైనా ఆయన కృప ఒకేలాగా ప్రసరిస్తుంది. కానీ ఆ కృపను స్వీకరించగలిగినటువంటి సున్నితమైనటువంటి బుద్ధి, శక్తి లేని, అంటే ప్రత్యేక గుణాలు లేని సామాన్యులపైన కూడా పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే దానికి సమాధానం లేదు. మానవ జీవితం రెండు శక్తుల మీద ఆధారపడి ఉంది. ఒకటి స్వయం కృషి, రెండవది దైవకృప. దైవకృప అన్నాం కదా అని కేవలం దాని మీదే ఆధారపడి నీ ప్రయత్నం మానవద్దు. అలాగైతే నువ్వు ఏమాత్రం ఎదగవు. పసిబిడ్డ తల్లిపై ఆధారపడినన్నాడు ఎదగడు. అతని కాళ్ళ మీద అతడు నిలబడినప్పుడే ఎదుగుతాడు. కాబట్టి స్వయం కృషి తప్పకుండా ఉండాలి. సంస్కృతంలో దీన్ని పురుషార్థం అని అంటారు. స్వయం కృషి ఉన్నప్పుడే నీవు దైవకృపకు అర్హుడు కాగలవు. అప్పుడు నేను కాదు, ఆ కృప అనగలిగే ధైర్యం వస్తుంది. త్యాగం చేయటానికి అర్హుడవుతావు, శక్తి వస్తుంది. దైవమే కారణభూతుడు అనేటువంటి విశ్వాసంతో ఉంటావు. ఆ పరిస్థితుల్లో దైవకృప వల్ల నీవే పనిచేస్తావు. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.